మా నాయకుడు ముఖ్యమంత్రి గారైన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కార్యక్రమంలో 76 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఆయన బర్త్డేని ఈ పొద్దు చాలా గ్రాండ్గా చేయాలి. ఎందుకంటే ఆయన నిండు నూరేళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించాలి, ఈ దేశానికి ఒక ముఖ్యమైన దశ నిర్దేశించాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. అందులో భాగంగా మేము మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి దండేసి, ఎందుకంటే ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఏ విధంగా ఆ రోజు పరిపాలించాడో అదే విధంగా ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా సామాజిక న్యాయం చేస్తూ పేదవారికి అండగా ఆ దినం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కూడు గూడు గుడ్డ ఉండాలి అనే ఉద్దేశంతో పార్టీని స్థాపించడం జరిగింది. అదే బాటలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తున్నారు. ఆ రోజు చెప్పాడు ఎన్టీ రామారావు గారు, ప్రజలే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని. అదేవిధంగా ఇప్పుడు కూడా మా నాయకుడు అదే బాటలో ఉన్నాడు. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రికి ఈ దినం మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ జన్మదినంలో ఈ జన్మదినం 77 కాదు, అదేవిధంగా నిండు నూరేళ్లు ఉండాలి. ఈ రాష్ట్రాన్ని ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఒక మహానాయకుడిగా వెలుగొందాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు పుట్టినరోజును కడప పట్టణంలో కడప నగరంలో వాడవాడలా ఇవాళ బ్రహ్మాండంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఉన్నాం. చాలా ప్రాంతాల్లో కూడా కేకులు కట్ చేసి అన్నదాన కార్యక్రమం, దేవాలయాల పూజలు, మసీదుల్లో మరి ఆయన యొక్క నిండు నూరేళ్ళు ఉండాలనే ఉద్దేశంతోనే ఆయనకు ఆ దేవుళ్ళందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఏదైనా సరే రాజకీయ ప్రస్థానంలో దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు 9 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతూ ఉన్నాడు. అదేవిధంగా భారతదేశంలో ఎమర్జెన్సీ తర్వాత చంద్రగిరి నుంచి మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయినటువంటి సందర్భం. అంజయ్య పీరియడ్లో ఆయన సినిమాటోగ్రఫీ పురావస్తు శాఖ క్యాబినెట్ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా 89 నుంచి కూడా ఈ రోజు కూడా కుప్పంలో శాసనసభ్యునిగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన రాజకీయ ప్రస్థానం దాదాపుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఏదేమైనా సరే ఆయన చేసినటువంటి అడుగులు, ఆయన చేసినటువంటి అభివృద్ధి ఇవాళ సైబరాబాద్ ఒక హైటెక్ సిటీగా పేరొందుతూ ఉంది. ప్రపంచ దేశంలోనే ఇవాళ వేలాది మంది, లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి సంస్థ ఇవాళ ఐటీ సంస్థ. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి రాజధాని చేసి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ స్వయం ఆర్థికంగా దానికి దానే అభివృద్ధి చెందు సెల్ఫ్ ఈ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అదేవిధంగా విజయవాడ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్, తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్, కడప ఎయిర్పోర్ట్ కూడా త్వరలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయబోతానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా సరే ఆయన యొక్క విజన్ దాదాపుగా 20 సంవత్సరాలు ముందు చూపు ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తి మన భారతదేశంలో ఇవాళ దేశ రాజకీయాల్లో శాసిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఏది ఏమైనా సరే ఇవాళ కార్యకర్తలకు గుర్తింపు వచ్చిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్టీ రామారావు ఓనమాలు నేర్పించాడు, ఇవాళ ఆయన పదవులు ఇచ్చి గౌరవిస్తా ఉన్నాడు. కాబట్టి యువగలం మా యువనేత లోకేష్ బాబు గారు కూడా ఇవాళ ముందడుగు ఉండి ఇవాళ ఈ కార్యక్రమాలను చేస్తున్నాడు. ఏదేమైనా సరే కార్యకర్తలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, దానికి రథసారథి చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన నిండు నూరేళ్లు ఆ దేవదేవుడు ఆశీర్వదించి ముందుకు కొనసాగించాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఒక వెన్నుముకగా ఏర్పడడం, మరి ముగ్గురి కలయిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ అటువంటి దూరదృష్టి కలిగిన నాయకుడు, దార్శనికత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన నిండు నూరేళ్ళు
ఆరోగ్య ఐశ్వర్యాలతో మంచి ఆరోగ్యంతో విరాజిల్లాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అంచుల వరకు కూడా తీసుకెళ్లేదానికి ఆయనకు ఆ భగవంతుడు శాయశక్తిలో ఆయనకు శక్తినివ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జనసేన. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మనము నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో 4 తూర్లు ముఖ్యమంత్రిని ఏకైక ముఖ్యమంత్రికి ఇంకా నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యంగా జనసేన తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై హింద్.